with us, my Lord. Father, open our heart and ears, my Lord, to receive your word. Father, I pray for each and every one, my Lord, as Father, it is raining, my Lord, bring each one safely, my Lord, Father, and as we are praying under this roof, my Father, may your blessings and shower upon us. Give us strength, my Lord, Father, to praise you in one accord, my Father. We thank you for your love and presence. I pray in the name of Jesus. Amen. ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దేవమా నీకేనయ్యా అని పాట పాడి దేవుని స్తుతిద్దాం. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. 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 ఏమి జరిగిన స్తోత్రమయ్యా, ఎవరు విడిచిన స్తోత్రమయ్యా. స్తోత్రమయా, ఎవరు విడచిన స్తోత్రమయా. ఏది జరిగిన స్తోత్రమయా, ఎవరు విడచిన స్తోత్రమయా. స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. ఇది దైవమా స్తోత్రమయ్యా, విజయవంతుడా స్తోత్రమయ్యా. స్తోత్రం చెల్లిద్దాం కలిసి. నీతి దైవమా స్తోత్రమయా, విజయవంతుడా స్తోత్రమయా. నీతి దైవమా స్తోత్రమయా, విజయవంతుడా స్తోత్రమయా. స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా.
స్తోత్రం ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా 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 ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా. హల్లెలూయా. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుతాను. చప్పట్లు కొట్టి ఆయన స్తుతించి ఆరాధిద్దాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు లోకాన శాశ్వతానందమేదియు లేదని చెప్పెను ప్రియుడేసు పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళు. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానని మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానని నిరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాటనము నిరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాటనము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళు.
రాజిల్లుడి పాడైన కోరహు పాపంబు మాని వేదయులై రాజిల్లుడి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జయ సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జయ సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. వర్షిప్ సాంగ్ కలిసి పాడదామండి. ఈరోజు అందరూ మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తల్లి ప్రేమ కదా, తల్లి ప్రేమ కన్నా మించిన ప్రేమ తండ్రి ప్రేమ. కన్న తల్లి కన్నా తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చు నా ప్రియుడు. ఈ పాట పాడి దేవుడిని ఆరాధిద్దాం, కలిసి వర్షిప్ చేసుకుందాం. తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా 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 కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కౌగిటిలో హత్తుకొనన్ నా చింతలను బాపును కౌగిటిలో హత్తుకొను నా చింతలను బాపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చే
చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేపట్టి నడుపును శిఖరముపై నిలుపును. చేపట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. నా కొరకై మరణించే నా పాపముల్ భరించే. నా కొరకై మరణించే నా పాపముల్ భరించే. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. చేయి విడువడు ఎన్నడు విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. Hallelujah. Thank you, Lord Father. Yes, my Father. You will never leave us, my Father. Your love is everlasting, Lord. Thank you for your love and protection, Jesus, so far. As we, my Lord, go to the word, my Lord Father, help us, my Lord Father. May your Holy Spirit work in us. Lord Father, open our ears and heart, my Lord, with all the burden that we have today, Father, Lord. I pray that you speak to us, guide us, give us strength, my Lord, to each and every one who is here and who is watching us online. I pray, my Lord Father, that you will help us, my Lord Father, to come out and just joyfully receive you, my Father. And each and every time we thank you for each and everything that has been happening in our life and we are going through, Lord Father. We give completely, we surrender ourselves, my Lord, unto you, my Lord Father.
I pray for the man of God, my Father, who is sharing message with us, Lord. May, Lord, you bless him. Guide him, my Lord, Father. Give him strength and wisdom, my Father, that you speak to us through him, Lord, Father. We thank you, my Father, and I pray in the name of Jesus. Amen. నీకు స్తోత్రం. దేవుని సన్నిధిలో నిలబడదాము. నా భవనం మనోహరం ఎందానందం వర్ణనాదీదం సమ్మోహనం. నా భవనం మనోహరం ఎందానందం వర్ణనాదీదం సమ్మోహనం. దూరమేఘ ఓరలలో దూర తారాపదము ఆవలా. దూరమేఘ ఓరలలో దూర తారాపదము ఆవలా. బృందముల్ సమోదమై పాడుచున్న స్వర్గ వీధిలో దూదా బృందముల్ సంతోషమై పాడుచున్న స్వర్గ వీధిలో. నా భవనం మనోహరం ఎందానందం వర్ణనాదీదం సమ్మోహనం.
ఆరు భవనముల్ మెరిసే గోపురముల్ 12 రత్న రాళ్ళతో నిర్మించే మందిరము 12 రత్నరాలతో నిర్మించే మందిరముల్ చూచి నా కన్నులు ఆనందాశ్రువులు విడువగా చూచి నా కన్నులు ఆనందాశ్రువులు విడువగా నా భవనం మనోహరం ఎందానందం వర్ణనాదీదం సమ్మోహనం నా ప్రాణ ప్రియుడను మును పెళ్ళిన శుద్ధులను నా ప్రాణ ప్రియుడను మును పెళ్ళిన శుద్ధులను చేతులెత్తి ఊపి చాచి నాకు స్వాగతం పలుకగా చేతులెత్తి ఊపి చాచి నాకు స్వాగతం పలుకగా దూదా బృందముల్ నమస్కరించి చేర్చును స్వభవనానికి దూదా బృందముల్ నమస్కరించి చేర్చును స్వభవనానికి నా భవనం మనోహరం ఎందానందం వర్ణనాదీనం సమ్మోహనం ఎంత ప్రకాశితం ఎంత ప్రశోభితం ఎంత ప్రకాశితం ఎంత ప్రశోభితం హల్లెలూయా పాడే శుద్ధులతో ఆలయం పూరితం హల్లెలూయా పాడే శుద్ధులతో ఆలయం పూరితం నేను పాడేదని ఆగుంబుతో కలసేదన్ యుగాయుగం నేను ఆగుంబుతో కలసేదన్ యుగాయుగం నా భవనం
మనోహరం ఎందానందం వర్ణనాదీదం సమ్మోహనం నా భవనం మనోహరం ఎందానందం వర్ణనాదీదం సమ్మోహనం దూరమేఘ పొరలలో దూర తారాపదం ఆవలా దూరమేఘ పొరలలో దూర తారాపదము ఆవలా బృందముల్ సంతోషమై పాడుచున్న స్వర్గ వీధిలో బృందముల్ సంతోషమై పాడుతున్న స్వర్గ వీధిలో నా భవనం మనోహరం ఎందానందం వర్ణనాదీదం సమ్మోహనం ఇప్పుడు నీ సన్నిధికి చేరేదను నేను ఇప్పుడు నా తప్పిగను తీర్చెదవు నీవు తీర్చెదవు నీవు రెండు చేతులెత్తి చెప్తావా నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం నెరవేరునుగాక యేసప్పా నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం నెరవేరునుగాక నీ చిత్తమే నెరవేరునుగాక దియు ఘనదయు మహిమయు ప్రభావము పదవి అధికారము స్తోత్రము బలం ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకే ఎల్లప్పుడూ చేరునుగాక. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో కూర్చునండి. అది త్వరలో రానయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వ వందనములు తెలియజేస్తున్నాము. మరి ఒకసారి కూడా సర్వకృపాలు అయిన దేవుని స్తుతించినట్లుగా దేవిగా సత్యములు గ్రహించినట్లుగా మనకు మరి ఒక అవకాశం కూడా దేవుడు దయచేసి ఆరోగ్యముతో ప్రాణముతో క్షేమముగా మనల్ని దేవుడు నడిపించారు. దేవిగా కృపకే నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను. ఈరోజు దేవుని ఆరాధించుటకు మనం చేరి వచ్చి ఉండగా మనం జీవిస్తున్నది యథార్థమైన నిజమైన ఒక లోకం. We live in a world which is true and we will inherit another place which is also true. ఇది నిజం, ఇది సత్యం. ఎంత యథార్థం ఈ భూమిలో ఉన్న జీవితం అంత యాథార్థ్యమే
అంత సత్యమే నిత్యమైన జీవితం కూడా. పోయిన వారం వరకు మనతో కూడా ఉండి దేవుని ఆరాధించినటువంటి ప్రియ సహోదరుడు మనతో కూడా ఈరోజు లేదు, మనకంటే ముందుగా ఆయన వెళ్ళి ఉన్నారు అని ఉండేటప్పుడు మనం ఒక విషయం మనం గ్రహిస్తున్నాం. మనకొకటి చాలా స్పష్టముగా మనకు అర్థం అవుతున్నది. హౌ లైఫ్ ఈజ్ ట్రూ, ద సేమ్ వే డెత్ ఈజ్ ఆల్సో ట్రూ. జీవితం ఎంత యాథార్థ్యమో మరణం కూడా అంత యాథార్థ్యం. అది ఎవరికి ఎప్పుడు అనేది మనకెవరికి తెలియదు. ఓన్లీ వీ నో వన్ థింగ్, దిస్ ఈజ్ నాట్ అవర్ ఇటర్నల్ హోమ్. మనం ఉన్న ఈ భూమి, మనం అడుగుపెట్టి నడుస్తున్న ఈ భూమి, ఇది కాదు మన నిత్యమైన స్థలం. ఐఎమ్ గోయింగ్ హోమ్ అని చెప్పి చర్చ్ నుండి మనం ఇంటికి వెళ్తుంటాం. బట్ వీ డు నాట్ నో వెదర్ వీ ఆర్ గోయింగ్ టు ఎ హోమ్ విచ్ ఇస్ నాట్ పర్మనెంట్, ఆర్ ఆర్ వీ గోయింగ్ టు ద హోమ్ విచ్ ఇస్ ఇటర్నల్. పరిశుద్ధ బైబిల్లో ఇలాగన ఒక వాక్యం మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం చదువుదాం. But I would not have you to be ignorant, brethren, concerning them which are asleep, that you sorrow not, even as others which have no hope. For if we believe that Jesus died and rose again, even so, them also which sleep in Jesus will God bring with him. Can someone read here, please? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పట్టుకొని వచ్చును. నా ప్రాణ ప్రియుడను నా ప్రాణ ప్రియుడను మును పెళ్ళిన శుద్ధులను నా ప్రాణ ప్రియుడను మును పెళ్ళిన ప్రియ కిరణు చేతులెత్తి ఊపిచాచి నాకు స్వాగతం పలుకగా దూద బృందముల్ నమస్కరించి చేర్చును స్వభవనానికి. దూద బృందముల్ నమస్కరించి చేర్చును స్వభవనానికి.
ఈ నిరీక్షణ ఉన్నవారు ఒక్కసారి చేతులెత్తండి. మునుపెళ్ళిన పరిశుద్ధులను వెండ పెట్టుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని చేర్చుటకు వస్తారు అని నిరీక్షణ ఉన్నవారు చేతులెత్తి చెప్పండి, ఆమేన్. లార్డ్ జీసస్ కమ్ సూన్. ఆమేన్. ప్రభు అయిన యేసయ్య త్వరగా రమ్ము. హల్లెలూయా. మన సొంత భవనం మనం ఒకరోజు చేరుతుంటాం. పరిశుద్ధ బైబిల్ మనం చూస్తున్నప్పుడు దావీదు రాజు ఒకరోజు తన కుమారుని కొరకు ప్రార్థన చేసెను అని మనం 2వ సమూయేలు గ్రంథములో మనం చూస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయములో దావీదు రాజు తన కుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేశారు. కానీ 7వ దినం వరకు ప్రార్థనలోను ఉపవాసంలోను ఉండి తన రాజవస్త్రమని తీసివేసి గది లోపల విషాదంతో దుఃఖముఖముతో ఉండి ఆయన మొరపెట్టినను తన కుమారుడు చనిపోతున్నారు. కుమారుడు చనిపోయినటువంటి విషయం తనకు తెలియచేయాలని సేవకులు భయంతో ఉండగా దావీదు రాజు ఎరిగి కుమారుడు చనిపోయారు కదా, అవును అని తెలుసుకొని ఆయన వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని ఆయన దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. తిరిగి వచ్చి అందరితో చెప్తారు, నాకు ఆహారం పెట్టండి. చనిపోయిన వ్యక్తి మరణించిన తర్వాత దావీదు చెప్తున్నాడు, నాకు ఆహారం పెట్టండి. వెంటనే సేవకులందరూ వచ్చి అడుగుతారు, బిడ్డ బ్రతికి ఉండగా నీవు ఆయన కొరకు ప్రార్థన చేశారు, మొరబెట్టారు, కానీ ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయి ఉండగా నీవు ఆహారం పెట్టమని అంటున్నారా? అప్పుడు దావీదు ఒక జవాబిస్తారు, అతడు బ్రతికి ఉండగా నేను అతని కొరకు ప్రార్థన చేసిన ఉపవాసం ఉండను, కానీ ఇప్పుడు అతన్ని తిరిగి తీసుకొని రావడం నాకు సాధ్యం కాదు అని చెప్పి 23వ వచనములో ఆయన చెప్తున్నారు. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండమ్మా. ఇప్పుడు చనిపోయెను గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును. ఐ విల్ గో టు హిమ్. మరణించిన వ్యక్తి యొద్దకి నేను వెళ్ళేదను. నిరాశతో చెప్తున్న మాట కాదు, ఆయన నిరీక్షణతో చెప్తున్నారు. ఈ భూమిలోనికి తిరిగి తీసుకొని రావడం నాకు సాధ్యం కాకపోవచ్చు, బట్ ఆ బిడ్డ వెళ్ళినటువంటి చోటకి నేను వెళ్తాను. యోబు గ్రంథంలోనికి ఒకసారి వెళ్దాం. 19వ అధ్యాయం. అనేక శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు శరీరం అంద వ్రణముతో కురుపులతో ఉండి ఒక పెంకు చేత పట్టుకొని శరీరంలో తిరుగులాడుతున్నటువంటి పురుగులను శరీరంలో తీసివేస్తున్న సమయం యోబని భక్తుడు చెప్తున్నారు. చదవండమ్మా 19వ అధ్యాయం 23వ వచనం నుండి. నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి గ్రంథంలో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పోగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేనెంతో కోరుచున్నాను అని చెప్తున్నాను. నేను చెప్తున్న ఈ మాటలు ఎవరైనా గ్రంథములో రాసి పెడితే ఎంతో బాగుంటుంది. నేను చెప్తున్నటువంటి ఈ మాటలను బండను చెక్కి సీసం పోసి అది ఎల్లప్పుడూ ఉండులాగన, అందరికీ కనపడులాగన
అలా ఉంటే ఎంతో బాగుండేది. కారణం ఇది సాధారణమైన మాటలు కాదు. నేను చెప్పబోతున్నది నిత్యము నిలిచి ఉండవలసిన మాటలు. రాబోయే తరము వారందరూ ఇది చూడాలి, ఇది చదవాలి, వారు గ్రహించుకోవాలి. ఏమిటి ఆయన చెప్తున్నటువంటి మాట వింటాం, చదవండమ్మా. అయితే నా విమోచకుడు సజీవుడు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు ఈ చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. ఇంకొక శరీరముతో, ఇది ఈ మట్టి శరీరం అయితే ఇది కుళ్ళిపోయిన తర్వాత నేను శరీరముతో దేవుని చూచెదను అనగా I will have another body by which I can see my God. With this flesh, with this body, I may not be able to see him, but I am well assured, well certain about this. I will have another body, a glorious body, by which I will be able to see my Redeemer. నేను ఆయన చూచెదను. చదవండమ్మా. ఈలాగు ఈ చర్మము చీకిపోయిన తర్వాత శరీరము లేనివాడనై నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను. మరి ఎవరును కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరంగములు కృషించి ఉన్నవి. హల్లెలూయా. I will see him. చూచెదను ప్రియునినే చూచెదను. నేనే నా సొంత నేత్రముతో నిన్ను చూచెదను. యేసయ్యా నా ప్రియుడా, నిరీక్షణకాధారమా. యేసయ్యా నా ప్రియుడా, నిరీక్షణకాధారమా. తనకుండిన కుమారులను కుమార్తెలను సంపదయు, తనకు కలిగిన మందులు, తనకు ఉండిన దాసులందరూ నష్టమైపోయిన తర్వాత శరీరం కూడా వ్రణముతో నిండుకొని మరణాసనుడై ఉన్నటువంటి సమయం యోబు చెప్తున్న మాటయే, అయ్యో నేను ఇప్పుడు చెప్పుచున్నది బండను చెక్కి సీసం పోసి అలా రాసి పెట్టబడి ఉండాలి. ఇది నిజమే. యుగ యుగములకు అందరూ తెలుసుకోవలసి ఉన్నది. వన్ డే ఐ విల్ సీ మై రిడీమర్. నేను ఒకరోజు మరలా ఆయనను చూచెదను. దైవజనుడైనటువంటి మోసే తన సహోదరుడు, తన అన్నయ్య అయినటువంటి అహరోన్ చనిపోతున్న సమయం రాసినటువంటి కీర్తనయే 90వ కీర్తన. 90వ కీర్తన ఒకసారి మనం చదువుదాం. 90వ కీర్తన 3వ వచనంలోనికి వెళ్దాం. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. మనుషులను మట్టికి, మన్నైనది వెనకటి వెళ్ళి మట్టితో కలిసిపోవును. బట్ కంటిన్యూ. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఆమేన్. మనిషి మట్టిలో ఉన్న ఈ మానుషిగా శరీరం ఇది మట్టిలోనికి కలిసిపోవును. కానీ నరులారా తిరిగి రండి. మ్యాన్ హూ ఇస్ మేడ్ ఇన్ మై ఇమేజ్ అండ్ లైక్నెస్, కమ్ బ్యాక్, తిరిగి రండి అని పిలుస్తారు. రిటర్న్ యు చిల్డ్రన్ ఆఫ్ మెన్. నరులారా తిరిగి రండి అని నీ ఒకరోజు పిలుస్తారు. We do not know when that invitation comes. It may be after a few years, it may be next year, it may be next week, it may be today. It is true, as there is a birthday, there is a day which is appointed for death. It is appointed to man once to die and to stand before the judgment seat of God, the Bible says. అనేకసారి మనం వాక్యం వింటూ వెళ్తుంటాం. అప్పుడెల్లా మనం అనుకుంటున్నాం అది ఆ వ్యక్తి కొరకు కావచ్చు, నా వెనక్కున్న వ్యక్తి కొరకు కావచ్చు, నా పక్కనున్న వ్యక్తి కొరకు కావచ్చు, కానీ నా కొరకు మాత్రం కాదు. దేవుడు మనల్ని రిమైండ్ చేస్తున్నారు. 1 Corinthians chapter 15.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనములో ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనం మనుషులందరికంటే దౌర్భాగ్యులు అని రాయబడి ఉన్నది. మనుషులందరికంటే దౌర్భాగ్యులు. ఈ జీవితం ఇలా బ్రతకటానికి, ఏదో సుఖ సౌకర్యములు కలిగి ఉండటానికి, మంచి ఇల్లు, మంచి వాహనములు, మంచి స్నేహితులు, మంచి ఆరాధనాలయం, ఒక మంచి కుటుంబం, అన్ని మంచిదే. కానీ ఇలా ఉండటానికి కాదు మనం యేసునందు విశ్వాసం ఉంచి ఉన్నాం. అక్కడ కంటిన్యూషన్ ఇలా రాయబడి ఉన్నది, ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తు యేసునందు నిరీక్షించు వారం కాము. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నారు. As first fruit, Christ has risen from the dead. మృతుల్లో నుండి ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడి ఉన్నారు. ఇక్కడ ప్రథమ ఫలము అని ఉపయోగించినప్పుడు కొత్త పండుగ ఒకసారి జ్ఞాపకం చేయుట మంచిది. చేతిలో సువర్ణ కొడవళ్ళి పట్టుకొని ప్రధాన యాజకుడు పొలములోనికి దిగి మొదటి పనను కోసి ఆలయం లోపలోనికి వెళ్తారు. దానికి ప్రథమ ఫలం అని పేరు. ఆ మొదటి పనను కోసిన తర్వాత మిగిలిన వారికి ఉన్న ఇన్విటేషనే మిగిలినటువంటి పనులన్నీ కోయవచ్చు. కోసినవన్నీ ఎక్కడికి అనగా అది తీసుకొని పోయి దాని కొరకు ఏర్పాటు చేయబడిన ఆ బాన్లో అది గ్యాదర్ చేస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి బైబిల్ చెప్తున్న విషయం, ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నారు అంటే మొదటి పన చేర్చబడి ఉన్నది. మిగిలినటువంటి పనులను ఆయా సమయానికి కోసి చేర్చటానికి ఆయన తన దూతలను పంపబోతున్నారు. పరిశుద్ధ బైబిల్లో మనం చూస్తున్నాం, దూతలు వచ్చి పనులను కోసి ఆయన దగ్గర చేర్చుకుంటారు అని. దట్ మీన్స్ వేచి ఉన్న మనకు ఒక విషయం తెలుసు, మనం ఇక్కడ ఉండటానికి ఉన్నవారు కాదు. ఒక్కరోజు మనమందరం ఇక్కడ నుండి వెళ్ళి తీరాలి ఆయన వద్దకి. అది ఎప్పుడు మనకు తెలియదు. వెళ్ళే వ్యక్తిని గురించి బైబిల్ చెప్తున్న విషయం అద్భుతకరం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చిన్నది చనిపోయి ఉండగా, అయ్యో ఆమె చనిపోయింది అని ప్రతి ఒక్కరు ఏడుస్తూ విలపిస్తూ ఉండేటప్పుడు అక్కడికి వచ్చి చెప్తారు, ఎవరు ఏడవద్దు, ఆమె నిద్రపోతుంది. ఆమె నిద్రపోతుంది అని చెప్పగానే మిగిలిన వారందరూ అపహసించి నవ్వుతారు. తనతో పాటు ఆ కుమార్తె యొక్క తల్లిదండ్రులను, యాకోబు, పేతురు, యోహాను అనే ముగ్గురు తీసుకొని యేసుక్రీస్తు వారు లోపల గదిలోనికి వెళ్తారు. ఆ చిన్నది ఒక చేయి పట్టుకొని యేసు చెప్తున్న ఒక మాట ఉన్నది, చిన్నదానా లెమ్ము తల్లీత కుమి. లెమ్ము అని చెప్పిన వెంటనే మరణించినటువంటి ఆ కుమార్తె లేచి కూర్చుంటారు. ఆ చిన్నది యేసైనా చూస్తారు. యేసు ఆమెను చూసి తల్లిదండ్రులకు అప్పగించి అక్కడి నుంచి బయలుదేరుతారు. లాజరు వ్యాధిగ్రస్తుడై ఉండగా యేసయ్యకి వర్తమానం పంపిస్తారు. కానీ యేసయ్యకి వర్తమానం పంపినను యేసు అప్పుడు అక్కడికి రారు. మార్తయు మరియయు వారిని ఎరిగిన వారందరూ అనుకుని ఉండొచ్చు, ఈ మరణము నుండి తప్పించుకోవచ్చు కదా, మరణం నుండి కాపాడుకోవచ్చు కదా, యేసయ్య వెంటనే వస్తే బాగుంది కదా. మనము కూడా ఆశిస్తున్నది అది. ఎవరికైనా వ్యాధి వస్తే, ఎవరికైనా రోగం వస్తే, ఎవరైనా హాస్పిటల్ పాలైతే, ఎవరికైనా ప్రమాదములు జరిగితే మనం అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన, ప్రభువా తప్పించు, రక్షించు, కాపాడు. ఈ కాపాడటానికి, ఇలా రక్షించుటకు, ఇలా విమోచించుటకే యేసు వచ్చారు అనియే ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ఒకవేళ మనం ఎదురు చూసిన వ్యక్తి తిరిగి రాకుండా
అలాగ నువ్వు మరణం ద్వారా వెళ్ళిపోతే అందరిని నిరాశ చెందుతుంటారు. కానీ క్రీస్తులో ఉన్న వ్యక్తి అప్పుడు నిరాశ చెందరు. అప్పుడు చెప్తున్న మాటయే, నా సొంత భవనంలోనికి నాకంటే ముందుగా ఆయనను చేర్చుకున్నారు కదా, నేను వెనకాల వస్తాను. హల్లెలూయా. మనకు మాత్రం ఉన్న ఒక నిరీక్షణయే మిగిలిన వారికి లేని ఒక నిరీక్షణ. అది ఎంత నిశ్చయత, ఎంత యాథార్థ్యం అంటే, అవును, ప్రథమ ఫలం చేర్చబడిన అదే రీతిలో మనం కూడా చేర్చబడతాం. లాజరు బాధలో ఉన్నటప్పుడు, వేదనలో ఉన్నటప్పుడు, రోగిగా ఉన్నటప్పుడు ఆయన చూడటానికి యేసు అక్కడికి రాలేదు. తర్వాత వర్తమానం వచ్చింది, లాజరు చనిపోయారు. లాజరు చనిపోయారని వర్తమానం వచ్చిన తర్వాత మరలా అక్కడ పరిచర్య చేసి, పరిచర్య ముగించి 4వ దినం యేసు బయలుదేరి వెళుతున్నారు ఆ గ్రామమునకు. అక్కడికి బయలుదేరి వెళుతుండగా తనతో పాటు ఉన్న శిష్యులు చూసి యేసు చెప్తున్నారు, మన స్నేహితుడైనటువంటి లాజరు నిద్రపోతున్నారు, మనం వెళ్ళి ఆయనను లేపేదాం. నిద్రపోతున్నారు అని చెప్పిన మాట అర్థం గ్రహించుకోకుండా శిష్యులు చెప్తారు, అలాగనైతే మనం వెళ్ళి లేపుదాం. వెంటనే స్పష్టంగా యేసు చెప్తారు, ఆయన మరణిస్తున్నారు. హి ఈజ్ నో మోర్ దేర్, హి హ్యాస్ పాస్డ్ అవే. ఇక ఆయన లేరు. శరీరమును ఇచ్చి వెళ్ళవలసిన చోటకైనా వెళ్ళి ఉన్నారు. వైద్య శాస్త్రం చెప్తున్న మాట, ఆయన లేరు. మీరు తీసుకుని వచ్చిన శరీరం ఉన్నది, వి విల్ గివ్ బ్యాక్ ద బాడీ. ఒక మనిషి మరణిస్తే ఆ మనిషికి పేరు కూడా నష్టం అవుతుంది. ప్రతి ఒక్కరు శరీరం గురించి బాడీ అని మాత్రమే మాట్లాడతారు. కానీ 4వ దినం ఆ సమాధి యొద్దకి వచ్చినటువంటి యేసునాథుడు, ఆయన ఆ సమాధి ముందు నిలబడి తండ్రికి ప్రార్థన చేసి ఆయన పిలుస్తారు. మనకు తెలుసు, ఇప్పుడు ఉన్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని బట్టి ఒక దేశంలో ఉండి ఇంకొక దేశంలో ఉన్న వ్యక్తిని పిలవటానికి మనకు సౌకర్యం ఉన్నది. కొన్ని సమయం వీడియో కాల్ చేసి చూసి కూడా పిలవచ్చు. కానీ మరణించి వెళ్ళిపోయిన వ్యక్తిని పిలవటానికి ఉన్న ఏ టెక్నాలజీయో మనకు లేదు. ఆ సాంకేతిక విద్య ఒక్కరికి మాత్రం ఉంది. ఆయనయే మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు. ఆయన పిలిస్తే మరణం అవతలకు వెళ్ళినటువంటి ఆ వ్యక్తి కూడా తిరిగి వస్తారు. మరణం, యుద్ధం ముగింపబడి ఉన్నది, యుద్ధం ముగించి వెళ్ళారు అని అర్థం. ఎప్పుడు యుద్ధం కంప్లీట్ అయిందని మనకు తెలియదు, సైన్యాధిపతికి మాత్రమే తెలుసు. సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ఇక చాలు, నీ పార్ట్, నీ యుద్ధం కంప్లీట్ అయింది, కమ్ బ్యాక్ హోమ్ అని పిలిస్తే మనం అందరం విడిచిపెట్టి వెళ్ళవలసినదే. ఉన్న చోట నుండి ఉన్నట్టు వెళ్ళాలి, తర్వాత అని చెప్పటానికి సాధ్యం కాదు. ఆదివారం ఆరాధనలో చేరి వచ్చేటప్పుడు ఈ విషయములు గ్రహిస్తే మనం నిరాశతో కాదు ఉంటాం, మనం ఇగను అధికముగా ఆరాధిస్తుంటాం. అదేం తెలుసా, యేసు అక్కడ నిలబడి ఒక పిలుపు పిలిచారు. లాజరు సమాధి దగ్గర నిలబడి ఆయన పిలిచిన పిలిపే, లాజరు బయటకు రా. భూమి చరిత్రములో, లోకముక చరిత్రములో చనిపోయిన వ్యక్తిని పిలిచి తీసుకొని రావడానికి ఎవరికి అధికారం లేకుండా ఉన్నటప్పుడు యేసుని పిలుపులో చనిపోయి 4 దినమైనటువంటి వ్యక్తి లేచి బయటకి వచ్చారు. అప్పుడు మాత్రం కాదండి పిలుపు. అందుకే పరిశుద్ధ బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది, ద లాస్ట్ ట్రంప్ షాల్ సౌండ్. కడబూర మోగును, మృదులు అక్షయులై లేపబడుదురు, జీవించుచున్న మనం మార్పు పొందేదము. ఈరోజు మరణం ద్వారా వెళ్ళిపోయిన వారు యేసయ్య పిలువగా లేచి వస్తారు, జీవించుచున్న మనం మార్పు పొందుతుంటాం. మనకు ఒక నిశ్చేదం ఉంది,
ఆ నిశ్చయత ఇది. ఇప్పుడు ఈ క్షణం, ఈరోజు వ్యూయింగ్ సర్వీస్, మెమోరియల్ సర్వీస్, మన ప్రియ సహోదరుని గురించి జ్ఞాపకం చేయటానికి అందరూ చేరి వస్తారు. అందరూ చేరి వచ్చి ఉన్నటువంటి సమయం కడబూర మోగితే ఇక ఆ శరీరమును పాతి పెట్టడానికి తీసుకుని వెళ్ళనక్కర ఉండదు. అక్కడ నుండి మన సహోదరుడు అక్షయ శరీరం ధరించుకొని ఆయన లేపబడతారు. నిత్య జీవములోనికి ఆయన లేపబడతారని మాత్రం కాకుండా యేసునందు విశ్వాసం ఉంచిన మనము కూడా రూపాంతరం చెందుతుంటాం. ఒక నూతన శరీరంలోనికి మనం కూడా ఎంటర్ అవుతుంటాం. ఇంత గొప్ప నిశ్చయత, ఇంత గొప్ప నిరీక్షణ కలిగిన వారు మనం. ఈ నిశ్చయత లేని వారే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ. మిగిలిన వారందరికీ మరణం భయమై ఉంటే మనకు మరణం భయం కాదు. డాక్టర్ బిల్లీ గ్రహాం గారు చెప్పారు, a Christian will never say goodbye at death, instead he will say see you again in death. అర్థం, మరణం వచ్చినప్పుడు మనం చెప్తున్న మాట మరలా కలుసుకుంటాం, we will see again. అలాగైతే ప్రియ సహోదరుడు, ప్రియ స్నేహితుడు, ప్రియ కుమారుడు కిరణ్ మనతో చెప్పిన మాటే I'll see again, నేను మరలా కలుస్తాను వెళ్ళి ఉన్నారు. మనం నిశ్చయముగా మరలా ఆయన్ని చూచదము. నిరీక్షణ ఉన్నదా? నిరీక్షణ ఉన్నదా? నిశ్చయత ఉన్నదా? ఈ నిశ్చయతకి కారణం మరణమా నీ జయం ఎక్కడా అని, మరణమా నీ ముళ్ళెక్కడ అని, మరణపు ముళ్ళు పాపం, ఆ పాపం నుండి నన్ను విమోచించిన యేసయ్యకి స్తోత్రమని చెప్పటానికి మనకు కృప కలిగింది. మనకు రక్షణ భాగ్యం దేవుడు అనుగ్రహించారు. తాత్కాలికమైన మరణం నుండి ఉన్న రక్ష కాదండి, నిత్య మరణం నుండి మనల్ని రక్షించిన యేసునాథునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇదే సమయం మనం ఒకటి తెలుసుకోవాలి, మన మీద ఒక బాధ్యత ఉన్నది. మనం తెలుసుకున్న ఈ సత్యం తెలియని వారు ఎందరో మన చుట్టూ ఉన్నారు. మరణం వచ్చేటప్పుడు మనకు ఆదరణ మాటలు ఉన్నది, నిరీక్షణకున్న కారణం మనకున్నది. కానీ అది లేని వారు అనేక కోట్ల మంది మన చుట్టూ ఉన్నారు. వారు ఎలా వింటారు? వినని ఎడల వారు ఎలా విశ్వసిస్తారు? ఎవరు వినిపించెదరు? ఎవరు వారి వద్దకి వెళ్తారు? ఈ ప్రశ్న ఎల్లప్పుడూ మన ముందు ఉన్నప్పుడు ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకుని తీరాలి. నా వంతు నేను చేస్తాను, అనేకులకు సత్యమును తెలియచేయుటకు నేను సాక్షిగా ఉంటాను. దేవా నన్ను పంపు, నేను వెళ్తాను, అనేకులు నేను పంపిస్తాను. ఈ సత్యం ఎరిగని వారుగా, నిరాశలో కుమిలిపోతున్న వారముగా మా చుట్టూ ఉన్న వారెవరిని ఉండకూడదు. ప్రతి ఒక్కరికి నిరీక్షణ కలగాలి. ప్రియా బిడ్డ జీవన్, కుమార్తె సురేఖ, వారందరితో కూడా మనం కలిసి నిలబడి చెప్తున్న మాట ఇది, వి విల్ సీ హిమ్ వన్ డే. వేదన లేని, కష్టం లేని, దుఃఖము లేని ఆ తీరములో మరలా ఆయనను మనం చూచదాం. అప్పుడు మరణముకు ఏ అధికారం ఉండదు. మరణం తొలగిపోయి ఉండదు. మరణమును జయించిన, మరణమును గెలిచిన, మరణించి సమాధి నుండి మూడో దినం తిరిగి లేచి నిత్యం జీవిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో కూడా మనం నిత్యకాలం ఉండబోచున్నాం. ఆయన రాక కొరకు మనం సిద్ధమవుదాం. లేచి నిలబడదాం ఒకసారి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. చీకటి త్రోవలో దీపమై తోడుగా రమ్ము నానాదుడా. చీకటి త్రోవలో దీపమై తోడుగా రమ్ము నానాదుడా. ఈదరి విడచి నీ సన్నిధి చేరుటయే నాకు పెన్నిది. ఈదరి విడచి నీ సన్నిధి చేరుటయే నాకు పెన్నిది. కొద్ది కాలమే ఈ శ్రమలు
సహించే కాలము తీరును, కొద్ది కాలమే ఈ శ్రమలు. సహించే కాలముల్ తీరును, పునరుద్ధాన దినమందున చేరెదన్ ప్రియుని రొమ్మునా. పునరుద్ధాన దినమందున చేరెదన్ ప్రియుని రొమ్మునా. విమోచింపబడిన వారు సియోనులో హర్షింతున్యేకమై. విమోచింపబడిన వారు సియోనులో హర్షింతున్యేకమై. నిత్య సంతోషం శిరస్సుపై, మాయమాయ కన్నీలు దుఃఖము. నిత్య సంతోషం శిరస్సుపై, మాయమాయ కన్నీలు దుఃఖము. చేరెదన్ తండ్రి సన్నిధిలో, కన్నురెప్పపాటున నేను. చేరెదన్ తండ్రి సన్నిధిలో, కన్నురెప్పపాటున నేను. కోట్ల కోలది దూతల ముందు నాదుడు మనువాడును నన్ను. కోట్ల కోలది దూతల ముందు నాదుడు మనువాడును నన్ను. చీకటి త్రోవలో దీపమై, తోడుగా రమ్ము నాదుడా. చీకటి త్రోవలో దీపమై, తోడుగా రమ్ము నాదుడా. ఈదరి విడచి నీ సన్నిధి చేరుటయే నాకు పెన్నిది. ఈదరి విడచి నీ సన్నిధి చేరుటయే నాకు పెన్నిది. పునరుద్ధారాదిన మందున చేరెదన్ ప్రియుని రొమ్మునా. చెప్దామా? పునరుద్ధారాదిన మందున చేరెదన్న ప్రియుని రొమ్మునా. ఒకసారి అందరం కలిసి పునరుద్ధారాదిన మందునా నేను చేరెదన్ ప్రియుని రొమ్మునా. ఒకసారి కూడా పునరుద్ధారాదిన మందునా చేరెదన్ ప్రియుని రొమ్మునా. చేర్చుము నా ప్రియుడా నీ రొమ్మునా. దుఃఖం మరణం మనకు దుఃఖమో భయమో కాదు. సర్టనిటీ, ఒక నిశ్చయత. నాకు వెళ్ళటానికి అతి మనోహరమైన, ప్రశోభితమైన, ప్రకాశితమైన, నిత్యమైన ఒక భవనం నా దేవుడు సిద్ధపరచి ఉన్నారు. నన్ను చేర్చుటకైనా వస్తారు. నేను అడుగుపెట్టి నిలబడి ఉన్న ఈ భూమి నా సొంతం కాదు. కానీ నా ప్రియుని యొద్దకి వెళ్ళి నూతన భూమిలో నూతన ఆకాశం ఉండగా 1000 ఏండ్లు నా ప్రభు పరిపాలన చేయుచుండగా నేను మరలా తిరిగి వస్తాను.
హ్యావ్ ఎ బెటర్ ప్లేస్ టు గో. ఎంతో గొప్ప నిశ్చయత, ఎంతో గొప్ప నిరీక్షణ. మిగిలిన వారు నిరాశలో కుమిలిపోతున్నప్పుడు, అయ్యో ఇక నేను ఏం చేయాలి అని తెలియకుండా ఉన్నప్పుడు, ఇంతవరకు ఆదుకున్న ఎబెనేజరు చెప్తున్నారు, నేనున్నాను. ఇంతవరకు ఆదుకున్న ఎబెనేజర్ ఉన్నాడు, ఈకను ఆదుకుంటారు, ఈకను ఆదుకుంటారు. దేని గురించి నీవు కలవరపడవద్దు, యెహోవా దేవుడు అన్నీయు చూస్తాడు, యెహోవా దేవుడు అన్నీయు చూస్తున్నాడు. సమర్పిద్దాం, మనం ప్రార్థన చేద్దాం. ఈ వాక్య భాగం వినేటప్పుడు ఈ నిరీక్షణ లేకుండా ఎవరైనా ఈరోజు వింటుంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయన మరణం, ఆయన పునరుద్ధానం మన మరణమును నుండి మనల్ని విడిపించుటకే, నిత్య రాజ్యములో మనల్ని చేర్చుటకేనని ఎరిగి బాప్టిజం ద్వారా ఆయన మరణ పునరుద్ధానంతో ఏకమవ్వండి. మనిషిలో కరుమిది పొందవాలని నియమింపబడను, అటు తర్వాత తీర్పు జరుగును. మూల ఉపదేశములో ఉన్నటువంటి ఉపదేశములో ఒకటి న్యాయ తీర్పు ఒకరోజు మనకున్నది. కానీ క్రీస్తు యేసునందు ఉన్న వారిని గురించి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చెప్పుచున్న మాట ఇది. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు, వారు మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నారు. మన సహోదరుడు అటు నిశ్చయతోనే వెళ్ళారు. అటు నిశ్చయత లేకుండా ఎవరైనా ఉంటే ఈరోజు తీర్మానం తీసుకోవాలి. మనల్ని పిలవటానికి ఎప్పుడు ఆయన తన దూతలను పంపుతారో మనకు తెలియదు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధము కనికరము గల పరమ తండ్రి, నిరాశతో మేము ఈరోజు నీ సన్నిధిలో రాలేదు, నిరీక్షణతో వచ్చి ఉన్నారు. అవునయ్యా, నిత్యరాజ్యం మమ్మను చేర్చుటకు మరణం నుండి తిరిగి లేచి పరలోకాసులు నీ వెళ్ళి ఉన్నారు. అది త్వరలో తిరిగి వస్తారు. నీవు వచ్చారు అన్నది ఎంత సత్యమో అలాగనే సత్యమే నీవు తిరిగి వస్తారు అన్నది కూడా. ప్రవచన వాక్యములన్నీ అది రుజువు చేస్తున్నప్పుడు, దానిలోనికే లోకమందయు పరిగెత్తుచున్నది అని తెలియచేస్తున్నప్పుడు, లోకం దాని అంతంలోనికి వెళ్ళుతుంటే మేము నిత్యములోనికి వెళ్ళుచున్నామని నిశ్చేద కలిగి ఉండులాగన మా కొరకు మార్గమై, దీపమై, వెలుగై, సత్యమై, జీవమై దిగి వచ్చిన యేసునాథా, నీ కృపకి నీకు స్తోత్రం. ఈ సత్యమును మేము ఎరిగి ఉన్నాం, ఎరుగని వారి ఎరుగినట్లుగా నీ కృప మాకు చూపయ్యా. మేము నిరాశతో ఉండిపోకుండా నిరీక్షణ కలిగిన వారమై ముందుకు వెళ్ళడానికి కావాల్సిన కృప మాకు అనుగ్రహించు. నిశ్చయంగా మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ ఆత్మీయ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అటు నిరీక్షణ ఉండను గాక, నిశ్చయత ఉండను గాక, నెమ్మది కలుగును గాక, ఆదరణ కలుగును గాక, ధైర్యం ఉండును గాక. మేము చేయవలసిన కార్యములు క్రమముగా చేసే భాగ్యము, కృపయు మాకందరికి అనుగ్రహించు. అనేకుల ఎదుట మేము సాక్షులుగా నిలబడి భాగ్యం మాకు అనుగ్రహించు. కిరణ్ కుటుంబములను, తన బంధువులను నువ్వు ఆదరించయ్యా, బలపరచయ్యా. నిరీక్షణ కలిగిన వారమై తను ఎలా ఉండనో అలాగనే మిగిలిన వారిని ఉండలాగన కృప చూపయ్యా. నిశ్చేత కలిగిన వారమై మేమందరం ఉండలాగన మాకందరికి కృపను అనుగ్రహించు. మిగిలిన కార్యములు చేయుటకు కావాల్సిన జ్ఞాన హృదయం, నడిపింపు
ఏవేవి సమకూర్చబడవలసి ఉన్నదో అవన్నీ సమకూర్చుటకున్న సామర్థ్యం తలందు ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నా. నీ దివ్య సాన్నిధ్యము, నీవు అనుగ్రహించు నెమ్మదియు ప్రతి ఒక్కరికి కలుగును గాక. స్తుతి స్తోత్రం నీకు ఆరోపిస్తూ మమ్మల్ని పాదములో సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మనం ఈ సెషన్ ముగిసిన తర్వాత ఉన్న కార్యక్రమంలో ఎల్డర్స్ తెలియచేస్తారు. కిరణ్ గారి యొక్క కుటుంబంతో నేను దుఃఖిస్తున్నానని నేను చెప్పను. I cherish the moments with him and the family, and I have an assurance I will see that smiling face again when my Lord come back again. అదే నిశ్చయత మనలో ప్రతి ఒక్కరికి ఉండరు కాక. He was a very God fearing personality. దేవుని యందు విశ్వాసం ఉంచిన నిరీక్షణతో అన్ని ప్రభుకు అప్పగించి అన్ని విషయంలోనూ ప్రభు తోడుగా ఉండి నడిపిస్తారని నిశ్చయత ఉండిన, వాక్యం మీద ఆసక్తి చూపించిన, యేసు మీద ప్రేమ కలిగిన ఒక వ్యక్తిగా ఉండను. నిశ్చయముగా మనం యేసు రాకడేందు ఆయన కలుస్తాం. ఇదే ఆదరణయు, ఇదే బలము, ఇదే నిరీక్షణయు ఇట సురేకి జీవనకి కలుగును గాక. యేసుక్రీస్తు రాక కొరకు కనిపెట్టుకొని మనం ఉండుటకు దేవుడు మనకు కృప అనుగ్రహించును గాక. ఇప్పుడు మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, ఆయన మనకు అనుగ్రహించి మనల్ని ప్రేమించిన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కాపుదలయు నడిపిము మనకును భూలోకమందున్న సత్య సాక్షులకును తోడుగా ఉండి కాచి కాపాడి బలపరిచి స్థిరపరచి ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మనలో ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచి నిశ్చయత కలిగిన వారముగా సిద్ధపరచును గాక. ఆమేన్. కుమారుని యేసుక్రీస్తు ద్వారా మనకు ఎల్లప్పుడూ జయమే అనుగ్రహిస్తున్న ఆ పరమ తండ్రి దేవునికి ఒక్కసారి కూడా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రభు అయిన యేసయ్యా త్వరగా రమ్ము, మారనాదా యేసునాదా వేగమే రావయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప నేను ప్రతి ఒక్కరితో ఉండి బలపరిచి నడిపించును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ అండ్ ప్రేయర్ఫుల్ అండ్ పవర్ఫుల్ వీక్ అహెడ్. గాడ్ బి విత్ యూ. అందరికీ వందనం. ఈరోజు ఈవినింగ్ 4 PM శాంచురీలో మళ్ళీ మనం కలుద్దాం. దెర్ విల్ బి ఏ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఆఫ్ డియర్ కిరణ్ బ్రదర్. అటైర్ ఎలా స్పెసిఫిక్గా ఏ డ్రెస్ వేసుకుని రావాలని ఎవరు అందరూ అనుకున్నారండి. సో ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ వేర్ బ్లాక్ అండ్ వైట్ అటైర్. Combination is individual choice, but preferably in this color only, black and white attire. ఎవరైతే కాండోలెన్సెస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నారో ఒక లింక్ మన HCC ఇండియన్ ఫెలోషిప్ గ్రూప్లో షేర్ చేశారండి. సో ప్లీజ్ సైన్ అప్ so we know that who want to share, and we will call your name and then you can share the condolences with the family. Please keep Sureka sister and Jeevan in your prayers. Financial support. There are 2 links. One is HCC link that is only for the church family. Please use that link to support Kiran brother family financially. And there is one more, if you see, you'll end up seeing one more, which is GoFundMe link. Please share that with your contacts. So see you all again in the evening at 4 PM in the sanctuary here. Thank you so much.